నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ స్వార్థపరులైన కొడుకులని, కోడళ్ళని ఆ తండ్రి తాకకుండా కొట్టిన చెంపదెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. వెంకట్రావు గారి మనసంతా వేదనగా ఉంది. ఆ రోజు ఎందుకో భార్య లలిత పదే పదే గుర్తుకొస్తుంది. తన భార్య అక్కడ క్షేమంగా ఉందో లేదో, కొడుకు కోడలు తనని ఎలా చూసుకుంటున్నారో ఏమిటో, బొత్తిగా నోట్లో నాలుక లేనిది. ఏం కావాలన్నా కూడా ఎవరిని నోరు తెరిచి అడగదు. ఒంట్లో బాగోకపోయినా అస్సలు నాకు బాగోలేదు అని చెప్పదు. ఎంత నీరసంగా ఉన్నా నవ్వుతూ పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. అన్నేళ్ల వాళ్ళ కాపురంలో వెంకట్రావు గారు లలిత గారి ముఖం చూసి తన బాధని అర్థం చేసుకోవాల్సిందే తప్ప ఆవిడెప్పుడు నోరు తెరిచి ఆయనకి తన బాధ గురించి చెప్పిందే లేదు. అందుకే అక్కడ తన భార్య ఎలా ఉందో ఏమిటో అనుకుంటూ బాధగా మోచేతి మీద తలానించుకొని తన రూమ్లో టేబుల్ పైన అలాగే పడుకున్నారు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. లలిత గారు ఒక గృహిణి. వెంకట్రావు గారు లలిత గారులకి 2 కొడుకులు, 1 కూతురు. కష్టపడి సంపాదించే జీతంతో కొడుకులిద్దరిని, కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచారిద్దరు. మంచిగా చదివించారు. తమ ఖర్చుల్ని, కావలసిన వాటిని తగ్గించుకొని పిల్లల చదువుల కోసమే తమ దగ్గరున్న డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టేవారు. పిల్లల చదువులు పూర్తయ్యాక కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశారు. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. మంచి కుటుంబం. కట్నం కూడా పెద్దగా ఏమీ అడగలేదు. అమ్మాయి మంచి కుటుంబం నుంచి వస్తే చాలు అని మగ పెళ్లి వాళ్ళు అనుకున్నారు. వెంకట్రావు గారు లలిత గారుల మంచితనం వల్ల తమ కూతురికి మంచి సంబంధము, మంచి కుటుంబము దొరికాయి. పెళ్లి కూడా తమ స్తోమతకి తగ్గట్టుగా సింపుల్గానే జరిపించారు. ఆ తర్వాత వియ్యాల వాళ్ళు వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నారు. ఆ తర్వాత కూతురు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదు వెంకట్రావు గారికి, లలిత గారికి. కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా, పురుడుల సమయంలో కూడా హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా అల్లుడు గారే పెట్టుకున్నారు. 2 పిల్లలు పుట్టాక అల్లుడికి అమెరికా ఆఫర్ రావడంతో కూతురు, అల్లుడు, పిల్లలతో సహా అమెరికా వెళ్ళిపోయి అక్కడే అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. కూతురు పెళ్లి తర్వాత కొడుకులిద్దరికీ కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేసి తమ బాధ్యత తీరింది అనిపించుకున్నారు వెంకట్రావు గారు, లలిత గారులు. చిన్న కొడుకు శ్రీను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాదులో ఉంటాడు. భార్య హాసిని, 5 ఏళ్ల కొడుకు, 3 ఏళ్ల కూతురు ఉన్నారు. ఇకపోతే పెద్ద కొడుకు శ్రీకాంత్ గుంటూరులోనే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ సొంత ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. భార్య గీత, 2 పిల్లలు కూడా స్కూల్కి వెళుతున్నారు. వెంకట్రావు గారు రిటైర్ అయిన వెంటనే రిటైర్మెంట్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు, మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు కొడుకులిద్దరికీ సమానంగా పంచిచ్చేశారు. ఆస్తి పంపకాలు కూడా అయిపోయాయి కాబట్టి ఇక వెంకట్రావు గారు, లలిత గారు ఇద్దరు కొడుకుల దగ్గర మనవళ్లతో, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ ప్రశాంతంగా ఉందామనుకున్నారు. అక్కడే మొదలైంది అసలు కథ. రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన చిన్న కొడుకు, కోడలు, పెద్ద కొడుకు, కోడలు ఆ రోజు సాయంత్రం హాల్లో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. వాళ్ళ చర్చలు ముగిసే సమయానికి వెంకట్రావు గారు కూడా హాల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. నేనే మిమ్మల్ని అందరినీ హాల్లోకి పిలిచి ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టారు. కొడుకుల వైపు, కోడళ్ళ వైపు చూస్తూ, ఇక రిటైర్ అయిపోయాను, హాయిగా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు హైదరాబాదులో పిల్లలిద్దరి దగ్గర కాలం గడుపుదాము అని మేమిద్దరం అనుకుంటున్నాము అంటూ తన మనసులోని మాటని కొడుకులు, కోడళ్ల ముందు బయట పెట్టారు వెంకట్రావు గారు. కొడుకు, కోడళ్ళు అప్పటికే ఒక ప్రణాళిక వేసుకున్నారు.
ఆ ప్రణాళిక ప్రకారమే పెద్ద కోడలు గీత మాట్లాడుతూ, మీరిద్దరూ 6 నెలలక్కడ, 6 నెలలు ఇక్కడ అంటే మాకస్సలు చాలా ఇబ్బందవుతుంది మామయ్య గారు. మేమిద్దరం ఉద్యోగాలకు వెళతాము. మా పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లే కదా! సాయంత్రం స్కూల్ నుంచొచ్చాక ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఎలా? అంది. వెంటనే చిన్న కోడలందుకొని, ఇప్పటి వరకు అత్తయ్య గారిని, మామయ్య గారిని ఇద్దరిని నీ దగ్గరే ఉంచుకొని నువ్వు ఆఫీస్‌కి వెళుతూ, అత్తగారితో ఇంటి పనులన్నీ చేయిస్తూ, మీ పిల్లల బాధ్యత కూడా అత్తగారికే అప్పచెప్పేసి, మీ పాటికి మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇన్నాళ్ళు అంటే మామయ్య గారు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను. నేను కూడా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో సతమతమైపోతున్నాను. వాళ్ళ పనులు చేయలేక, ఈయన్ని ఆఫీస్‌కి పంపించలేక, పిల్లల్ని చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికైనా నాకు సహాయంగా అత్తగారు కావలసిందే. ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా అత్తగారిని మేమే తీసుకెళతాం. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒకరు కావాలి అని అంటున్నావు కాబట్టి, మామగారిని మీతో పాటే ఉంచుకోండి అంటూ చెప్పింది. అసలు వెంకట్రావు గారు, లలిత గారు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా కోడళ్ళిద్దరూ అత్తగారిని, మామగారిని తమ తమ ఇష్టాయిష్టాల ప్రకారం అవసరాలకి అనుగుణంగా పనిచేసుకున్నారు. ఆ నిర్ణయం మీద వెంకట్రావు గారు, లలిత గారి ఆమోదం కోసం కూడా చూడలేదు కొడుకులు గాని, కోడళ్ళు గాని. ఏమైనా మాట్లాడడానికైనా, వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికైనా సాహసం చేయలేదు వెంకట్రావు గారు. ఎందుకంటే అప్పటికే ఆయన తన దగ్గరున్న ప్రతి రూపాయిని కొడుకులిద్దరికీ చెరుసగం పంచేశారు. ఆయనకంటూ ఏమీ ఉంచుకోలేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడి, ఏదైనా గొడవ జరిగి, మాట పెరిగితే వాళ్ళిద్దరూ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా నిస్సహాయంగా మిగలాల్సొస్తుంది అని ఇద్దరూ భయపడుతూనే ఉన్నారు. అంతేకాకుండా కోడళ్ళిద్దరూ తమ కష్టాల్ని, అత్తామామలతో ఉన్న అవసరాల్ని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత రోజే వాళ్ళ ఇష్టాయిష్టాలతో, నిర్ణయాలతో పనిలేదు అన్నట్టుగా చిన్న కొడుకు శ్రీను, చిన్న కోడలు హాసిని లలిత గారిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెంకట్రావు గారు అక్కడే గుంటూరులోనే పెద్ద కొడుకు దగ్గర ఉండిపోయారు. ఇన్ని రోజులు ఉద్యోగం చేసి, కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకొని ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయంలో కనీసం భార్య కూడా పక్కన లేకుండా ఆయన ఒంటరి వారైపోయారు. అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు ఎంతో విలువిచ్చిన పెద్ద కొడుకు, కోడలు ఇప్పుడు తండ్రిని పూచిక పుల్ల సమానంగా తీసి పారేయడం మొదలుపెట్టారు. కోడలు ఆఫీస్కు వెళుతూ హడావిడిగా ఉడికి ఉడకని అన్నం, మాడిపోయిన కూరలు ఆ టేబుల్ మీద పడేసి లెక్క లేకుండా వెళ్ళిపోయేది. కాఫీ, టీలు కూడా ఇచ్చేది కాదు. ఖాళీగానే ఉన్నారు కదా, ఆ మాత్రం కాఫీ కలుపుకోలేరా? మేము ఆఫీసులకు వెళ్ళిపోయాక స్టవ్ ఖాళీగానే ఉంటుంది. మీరు కావాలంటే కాఫీ కలుపుకోండి. ఆఫీస్ హడావిడి, పిల్లల లంచ్ బాక్సుల హడావిడి, మా లంచ్ బాక్సుల హడావిడిలో నేను వంటగదిలో ఉన్నప్పుడు నన్ను కాఫీ అడక్కండి అంటూ నిక్కచ్చిగా చెప్పేసింది మామగారితో గీత. సరేలే, కోడలు పనిలో ఉంది, తను ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ కలుపుకుందాంలే అనుకున్నా పాలుంచేది కాదు గీత. పాలున్నా సరే కాఫీ పొడి డబ్బా దాచిపెట్టేసేది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి కాఫీ అలవాటును కూడా మానేసుకోవాల్సి వచ్చింది. మెల్లగా సాయంత్రాలు స్కూల్ నుంచి వచ్చిన మనవాళ్ళకి డ్రెస్సులు మార్పించి, హోంవర్కులు చేయించి, పాలు కాచి ఇవ్వాల్సిన డ్యూటీ మామగారికి అప్పచెప్పేసింది. ఇంకా ఇంట్లో పనులు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరబెట్టడం, ఆరిన బట్టలు మడతపెట్టి ఎవరి రూమ్లో వారికి సర్దడం, ఇలాంటి పనులన్నీ వెంకట్రావు గారే చేయాల్సి వచ్చేది. ఎన్ని పనులు చేసినా కొడుకు గాని, కోడలు గాని ఆదరంగా మాట్లాడేవాళ్లే కాదు. ఆయనేదో ఊరికే వాళ్ళ మీద పడి తింటున్నట్టుగా చిరాకు పడిపోయేవారు. వెంకట్రావు గారు మందులైపోయాయి తీసుకురమ్మని చెప్పినా కూడా పెద్ద కొడుకు శ్రీకాంత్ చిటపటలాడిపోయేవాడు. నెల నెల మీ మందుల ఖర్చులకి ఎంత అవుతున్నాయో తెలుసా మీకు? మేమిద్దరము ఉద్యోగాలు చేస్తున్నామన్న మాటే గాని ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు మీరు నెల నెల ఏదో అప్పిచ్చిన వాళ్ళలాగా టైంకి డబ్బులు వసూలు చేసుకుంటున్నట్టుగా మందులు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అని అడిగితే మాకస్సలు కుదరదు అంటూ గొణుగుతూ తిడుతూ ఉండేవాడు.
వారికి తండ్రి పంచిచ్చిన డబ్బులు, ఆస్తులు కనిపించడం లేదు. తండ్రికి పెట్టే ఖర్చు మాత్రమే కనిపిస్తుంది. ఆ రోజు వెంకట్రావు గారు, ఒకసారి బీపీ చెక్ చేయించుకుంటాను శ్రీకాంత్, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఎప్పుడో డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లోని మందులే ఎప్పటినుంచో అవే తెప్పించుకొని వాడుతున్నాను. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే బాగుంటుంది. రోజు నీరసంగా, తల తిరుగుతున్నట్టుగా, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ కొడుకుని అడిగారు. దానికి కొడుకు, కోడలు ఇద్దరూ ఆయన మీద ఇంతెత్తున లేచారు. నానా మాటలు అన్నారు. ఫ్రీగా ఇంట్లో కూర్చొని తింటున్నారు. నెల నెల మందుల ఖర్చులు ఎక్కువ అవుతున్నా సరే భరించి తీసుకొస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా మీరు? హాస్పిటల్లో డాక్టర్ ఓపీకి ఎంత అవుతుందో మీకు తెలుసా? అదొక అనవసరపు ఖర్చు. అదే అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ఊరికే వదులుతారా ఆ డాక్టర్లు? ఆ టెస్టు, ఈ టెస్టు అంటూ అడ్డమైన టెస్టులన్నీ రాస్తారు. ఆ టెస్టులకి ఎంత అవుతుందో తెలుసా? ఈ వయసులో కళ్ళు తిరగక ఏం జరుగుతుంది? హుషారుగా 25 కుర్రాళ్లలాగా పరుగులు తీయాలంటే కుదురుతుందా? పెట్టింది తిని ఒక మూలన కూర్చోక ఇలా ఖర్చులు పెంచే పనులు పెడుతున్నారు అని కోడలు నానా మాటలు అంది. ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధగా ఆయన శూన్యంలోకి చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. లలిత గారు ఎంతగానో జ్ఞాపకానికి వస్తున్నారు ఆయనకు ఆ రోజు. నా పరిస్థితే ఇలా ఉంటే అక్కడ లలిత పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. ఏం చేస్తుందో లలిత. ఇక్కడ నాతో ఉన్నప్పుడే మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడేది. కనీసం శ్రీను, కోడలు తనని పట్టించుకుంటున్నారో లేదో, సరిగ్గా మందులైనా తీసుకొస్తున్నారో లేదో. ఇక్కడైతే నేను మగాణ్ణి కాబట్టి కోడలు మిగతా పనులన్నీ నాతో చేయించిన వంట మాత్రం తనే చేసుకుంటుంది. కానీ అక్కడ చిన్న కోడలు ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్ని పనులు లలితతోనే చేయిస్తుందేమో. అసలు తన ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటో. ఈ వయసులో అన్ని పనులు తను ఎలా చేయగలుగుతుందో ఏమిటో అని భార్య గురించి ఆలోచిస్తూ ఉండగానే పట్టరాని దుఃఖం పొంగుకొచ్చింది వెంకట్రావు గారికి. ఇంతలోనే పోస్ట్ మ్యాన్ పోస్ట్ అన్న కేక వినబడింది. శ్రీకాంత్ వెళ్ళి ఆ లెటర్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోస్ట్ మ్యాను అది శ్రీకాంత్కి ఇవ్వలేదు. వెంకట్రావు గారు ఎవరండి? ఆయనకి స్పీడ్ పోస్ట్ వచ్చింది. ఆయన వచ్చి ఇక్కడ సంతకం పెట్టే ఇది తీసుకోవాలి అన్న పోస్ట్ మ్యాన్ మాటలకి శ్రీకాంత్ వెంటనే తండ్రి గదిలోకి వచ్చి, నాన్న, మీ పేరు మీద ఏదో స్పీడ్ పోస్ట్ వచ్చిందంట, మీరు సంతకం పెట్టి తీసుకోవాలని పోస్ట్ మ్యాన్ చెప్తున్నాడు, మీరు కాస్త బయటకు రండి అంటూ తండ్రిని పిలిచాడు. వెంకట్రావు గారికి భయంతో గుండె గట్టిగా కొట్టుకోసాగింది. స్పీడ్ పోస్ట్ అంటున్నారు. ఆ పోస్ట్ కానీ చిన్న కొడుకు దగ్గర నుంచి వచ్చింది కాదు కదా? లలిత ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఉదయం నుంచి నాకు పదే పదే లలితే గుర్తొస్తుంది. ఇప్పుడేమో ఈ స్పీడ్ పోస్టు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆయన మనసంతా కీడు శంకిస్తుంది. భగవంతుడా, నా లలిత ఎలా ఉందో, ఓ భగవంతుడా, నా లలితని క్షేమంగా ఉంచు అనుకుంటూ కొడుకుని అడిగాడు. ఎక్కడి నుంచిరా పోస్టు? మీ తమ్ముడి దగ్గర నుంచి ఏమీ కాదు కదా అని. లేదు నాన్న, ఏదో స్పీడ్ పోస్ట్ అంట, ఒక్కసారి వచ్చి సంతకం పెట్టి చూడండి అన్నాడు. వెంకట్రావు గారు సంతకం పెట్టగానే శ్రీకాంత్ ఆ పోస్ట్ ఓపెన్ చేసి చదువుతూ షాక్ అయిపోయాడు. నాన్నగారు, మీరు 35 ఏళ్ల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకున్నారట. మీరు రిటైర్ అయ్యే వరకు మీ జీతంలోంచి నెలకింత అని డబ్బులు కట్టయ్యాయట. ఆ పాలసీ ఇప్పుడు మెచ్యూర్ అయిందట. మొత్తం ₹1,00,00,000. అది అమ్మ పేరుతో మీ పేరుతో జాయింట్గా తీసుకున్నారట. మీ ఇద్దరి ఐడి ప్రూఫ్స్, ఇంకా ఎల్ఐసి బాండ్ పేపరు ఇవన్నీ తీసుకుని ఎల్ఐసి ఆఫీస్కి వెళితే ఆ డబ్బులు చెక్కుగా ఇస్తారట అంటూ శ్రీకాంత్ కళ్ళు పెద్దవి చేసుకొని చెప్పాడు. శ్రీకాంత్కి తన ఫ్రెండ్ పెట్టిన బిజినెస్ ప్రపోజల్ గుర్తుకొచ్చింది. 1,25,00,000 కడితే తనకి పార్ట్నర్షిప్ ఇస్తానని ఫ్రెండ్ చెప్పిన మాటలు చెవులో రింగుమని మోగాయి. ఆ 25,00,000 ఎలాగోలాగా నేనే వేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లగా నాన్నని మంచి చేసుకొని ఆ ₹1,00,00,000 సొంతం చేసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ లెటర్ చదివిన వెంటనే తండ్రి పక్కనే కూర్చుంటూ, నాన్నగారు, ఈ పాలసీ మీరెప్పుడు తీసుకున్నారు? దీని గురించి మాతో ఎప్పుడూ చెప్పలేదు అంటూ తండ్రి భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు. వెంకట్రావు గారు ఆ పాలసీని ఉద్యోగంలో చేరిన కొత్తలో తీసుకున్నారు.
అప్పుడే వెంకట్రావు గారి ఫ్రెండ్ ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. ఆయన వెంకట్రావు గారితో ఈ పాలసీ గురించి చెప్పి రిటైర్మెంట్ వరకు జీతంలో నెల నెల చాలా తక్కువ మొత్తం కట్ అయ్యేలా పెట్టుకుంటే చాలు. రిటైర్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నీకు ₹1,00,00,000 డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు దేనికైనా పనికొస్తాయి. నీ పిల్లలకైనా పనికొస్తాయి కదా అంటూ చెప్పి ఆయనని ఒప్పించి ఈ పాలసీ కట్టించాడు. నెల నెల జీతంలో చాలా తక్కువ మొత్తం కట్టవడంతో వెంకట్రావు గారు కూడా ఈ పాలసీకి ఒప్పుకున్నారు. తన పేరు మీద, తన భార్య పేరు మీద జాయింట్గా ఈ పాలసీ తీసుకున్నారు. వృద్ధాప్యంలో పరిస్థితులు ఎలా ఉన్నా మీకైనా పనికొస్తాయి కదా అని అప్పట్లో స్నేహితుడు అంటూ ఉంటే, నాకు 2 కొడుకులు. వృద్ధాప్యంలో మా పరిస్థితులకి ఎలాంటి డోకా రాదు. కానీ నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అప్పటికి నా కొడుకులకైనా ఆస్తిగా అయినా పంచివ్వడానికైనా ఉంటుంది కాబట్టి నేను ఈ పాలసీ తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అంటూ ఎంతో భరోసాతో చెప్పారు వెంకట్రావు గారు. అప్పట్లో ఆ మాటల్ని చాలా గర్వంగా చెప్పారాయన. కానీ ఇప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చి ఆయనకి చాలా బాధగా అనిపించింది. కొడుకు పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉండడంతో ఆ ఆలోచనలన్నింటి నుంచి తేరుకున్నారాయన. రిటైర్ అయిన దగ్గర నుంచి తనని మనిషిగా చూడని కొడుకు అలా దగ్గరగా కూర్చుని భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటే వెంకట్రావు గారి కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. ఆయనకి పట్టరాని సంతోషం కలిగింది. చిన్నప్పుడు కొడుకులిద్దరినీ భుజాలపై ఎత్తుకొని ఆడించిన సంఘటనలను గుర్తుకొచ్చాయి. వాళ్ళు సైకిల్ నేర్చుకుంటూ ఉంటే వెనకాలే పరిగెత్తుతూ సైకిల్ నేర్పిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. వెంటనే విషయాన్ని భార్యతో చెప్పాలని ఆశ కలిగింది. లలిత గారిని చూడాలని ఆయన మనసు తహతహలాడసాగింది. వెంటనే శ్రీకాంత్ తమ్ముడు శ్రీనుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. వచ్చే వారం తానే వచ్చి తల్లిని తమ దగ్గరకు తీసుకువెళతాను అని చెప్పాడు శ్రీకాంత్. ఆ మాటలు విన్న శ్రీను, లేదు లేదన్నయ్య, అమ్మని నేనే తీసుకొస్తాను. జాగ్రత్తగా నాన్నగారిని చూసి కూడా చాలా రోజులవుతుంది కదా. పిల్లలు కూడా తాతయ్యని చూడాలి అని అడుగుతున్నారు. అందుకే మేమందరం కలిసి వచ్చే వారం అమ్మని తీసుకుని అక్కడికి వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసేశాడు. అన్నయ్య చెప్పిన విషయం విని తన చెవులను తానే నమ్మలేకపోయాడు శ్రీను. వెంటనే ఈ విషయం హాసినితో చెప్పాడు. వెంటనే హాసిని మనసులో మొన్ననే వాళ్ళు చూసిన డూప్లెక్స్ ఇల్లు కళ్ళ ముందు మెదలాడింది. ₹1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తామని ఆ ఇంటి మీద ఆశ వదిలేసుకుంది. ఇప్పుడు ఆశ మళ్ళీ కొత్తగా చిగురించింది. ఇక ఆ డూప్లెక్స్ ఇల్లు నాదే అని మనసంతా ఆనందంతో గంతులు వేయసాగింది. విషయం ఏమిటో తెలియక కొడుకు కోడలు తనని ఎంతో ఆప్యాయంగా ఆదరంగా పలకరించడం చూసి లలిత గారు అవాక్కయ్యారు. సంవత్సర కాలంగా ఆ ఇంట్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు లలిత గారు. అయినా సరే ఒక్కరోజు కూడా ప్రేమగా పలకరించని కోడలు ఆప్యాయంగా దగ్గరకొస్తూ ఉంటే ఆవిడ తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. తనకి నెల రోజుల క్రితం ఇంట్లో జరిగిన పరిస్థితులు గుర్తుకొచ్చాయి. మోకాళ్ళ నొప్పులతో నీరసంతో పని చేయలేక పడుకుని ఉన్న లలిత గారి దగ్గరకొచ్చి, హాసిని, ఏంటత్తయ్య, టైం 9 అవుతుంది, మీరింకా టిఫిన్ రెడీ చేయలేదు. ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇంకా మీరేమిటి ముసుగు తన్ని పడుకున్నారు? మీకింత బద్ధకం ఏమిటండి బాబు అంది. అమ్మా హాసిని, నాకు చాలా నీరసంగా ఉందమ్మా. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి. జ్వరంగా కూడా ఉంది. ఇవాల్టికి నువ్వే ఈ పనులన్నీ చేసుకో అన్నారు లలిత గారు. ఆ మాటలకి కోడలు హాసిని ఇంతెత్తులు లేచింది. పైసా సంపాదన లేని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని 3 పూట్ల తిండి పెడుతున్నాం. మీరు మాకు ఈ పనులు కూడా చేయలేరా? ఇన్ని రోజులు మీ పెద్ద కోడలికి ఇంటెడు చాకరీ చేసే వచ్చారుగా. మీ పెద్ద కోడలు ఆఫీస్కు వెళుతుంటే ఇంటెడు చాకరీ చేసి పిల్లల్ని కూడా చూసుకున్నారు కదా. కానీ ఇప్పుడు మాత్రం నాకు చెయ్యాలంటే మాత్రం మీకు బాధగా ఉంది. ఎంతైనా మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టం. తల్లిదండ్రులు పిల్లల మీద ఇంత పక్షపాతం చూపించడం ఎక్కడా చూడలేదు. మామయ్య గారు ఉద్యోగం చేస్తున్నంత కాలం ఆ డబ్బులన్నీ పెద్ద కొడుకుకి కోడలికే దోచిపెట్టారు. మేం డబ్బులు అడగడం లేదు కదా, కనీసం ఇంటి పనులు కూడా చేయలేరా మీరు అంటూ నానా మాటలు అంది. అలాంటి కోడలు ఇప్పుడు ప్రేమగా దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంటుంటే విషయం ఏమిటో అని ఆశ్చర్యపోయారు లలిత గారు.
కాసేపు ఆవిడ అయోమయంలో పడిపోయింది. అంతలోనే చిన్న కొడుకు శ్రీను కూడా లలిత గారికి మరో పక్కగా వచ్చి కూర్చుంటూ, అమ్మా, వచ్చే వారం మనం గుంటూరుకు వెళుతున్నాం, రెడీగా ఉండమ్మా, సామాన్లన్నీ సర్దుకో అంటూ విషయం అంతా చెప్పాడు. కొడుకు మాటలు విన్న లలిత గారి ఆనందానికి అవధులే లేవు. పట్టరాని సంతోషంతో మనసంతా పరుగులు పెడుతుంది. ఆవిడ ఆనందం, ఆరాటం డబ్బుల గురించి కాదు. సంవత్సర కాలంగా దూరంగా ఉన్న తన భర్త దగ్గరికి ఇప్పుడు ఆవిడ వెళ్ళబోతుంది. ఎప్పుడెప్పుడు వెంకట్రావు గారిని చూస్తానా అని లలిత గారి మనసు ఆధారపడుతుంది. తనకే గాని రెక్కలు గాని ఉండుంటే ఎగురుకుంటూ వెళ్ళి భర్త దగ్గర వాలిపోయి ఉండేది. నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని అనుకుంటూ ఈ వారం రోజులు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూడసాగిందావిడ. ఆ వారమంతా ఆవిడకి భర్త గురించిన ఆలోచనలే. మరోపక్క వెంకట్రావు గారు కూడా తన భార్యని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడతానా, ఈ సంవత్సర కాలంగా తన మనసులో దాగున్న భారాన్నంతా ఎప్పుడు దించుకుంటానా అని ఎదురు చూస్తూ ఉన్నారు. లలిత గారిని అయితే ఆ వారం రోజులు చిన్న కొడుకు, కోడలు నెత్తినే పెట్టుకున్నట్టే చూసుకుంటున్నారు. మరోపక్క వెంకట్రావు గారిని కూడా పెద్ద కొడుకు, కోడలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మామగారని, మగవాళ్ళని కూడా చూడకుండా ఆ పని, ఈ పని అన్ని పనులు చేయించిన పెద్ద కోడలు ఇప్పుడు ఆయనకి ఏ పని చెప్పకుండా, మావయ్య గారు, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? మీరేంటికి పెద్ద, ఇలా పనులు చేయొచ్చా? ఈ వయసులో మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీరు ప్రశాంతంగా కూర్చొని పేపర్ చదువుకోండి, లేదంటే ఏమైనా పుస్తకాలు చదువుకోండి. మీకేం కావాలన్నా మీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. నేనే మీకు అన్నీ అందిస్తాను అంటూ చెబుతుంది. ఆ వారమంతా వెంకట్రావు గారికి, లలిత గారికి ఆశ్చర్యంగా, ఆనందంగా, అయోమయంగా గడిచిపోయింది. వారం తర్వాత చిన్న కొడుకు, కోడలు లలిత గారిని ఇంటికి తీసుకొచ్చారు. సంవత్సరం తర్వాత వెంకట్రావు గారిని చూసిన లలిత గారు, లలిత గారిని చూసిన వెంకట్రావు గారు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. లలిత గారు భర్త గుండెలపై తలవాల్చి ఆపుకోలేని దుఃఖాన్ని బయట పెట్టేశారు. చాలాసేపు లలిత గారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. వెంకట్రావు గారి కళ్ళల్లోని కన్నీళ్లు బయటికి రావాలా వద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. కోడళ్ళిద్దరూ ఊరుకోండి అత్తయ్య, ఎంత ఆనందం పట్టలేకపోతే మాత్రం ఇలా ఏడుస్తారా ఏమిటి? ఊరుకోండి, ఇది ఏడవలసిన సమయం కాదు, మనందరం చాలా ఆనందించాల్సిన సమయం అని ఓదారుస్తూ ఉన్నారు. కాసేపు భర్తతో కబుర్లు చెప్పి ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ మాట్లాడడానికి కూడా మాటలు సరిగ్గా రావడం లేదు. వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించాయి. కాసేపటి తర్వాత లలిత గారు సంవత్సరం తర్వాత తన భర్తకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి అనే ఉద్దేశంతో వంట చేయడానికి వంటగదిలోకి బయలుదేరారు. అప్పటికే కోడళ్ళిద్దరూ వంటగదిలో ఉన్నారు. కొడుకులిద్దరూ వారికి భోజనానికి ఏమేమి వంటలు చేయాలి అని పురమాయిస్తున్నారు. నాన్నగారికి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం, అదే చేయండి. అమ్మకేమో గుమ్మడికాయ ముక్కలు పులుసు అంటే ఇష్టం, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరూ పులిహోర పాయసం కూడా ఇష్టంగా తింటారు. అవి రెండు చేసి తీరాల్సిందే. టిఫిన్లోకి పెసరట్టు ఉప్మా చెయ్యండి, ఇద్దరికీ చాలా ఇష్టం. సాయంత్రం స్నాక్స్కి మిరపకాయ బజ్జీలు చేయండి. నాన్నగారికి అవంటే ప్రాణం అంటూ భార్యలకి పురమాయిస్తున్నారు కొడుకులిద్దరూ. ఆ మాటలు చెవిలో పడ్డ లలిత గారు కొడుకుల్లో వచ్చిన ఆ మార్పుకి ఎంతగానో సంబరపడిపోయారు. ఆవిడ మెల్లగా చిరునవ్వు నవ్వుతూ వంటగదిలోకొచ్చి కోడలితో, మీకెందుకమ్మా ఈ శ్రమ, వంట నేను చేసేస్తాను కదా, మీరు వెళ్ళి వేరే పనులేమైనా ఉంటే చూసుకోండి అన్నారు. లేదు లేదు అత్తయ్య గారు, మీకెందుకు ఈ పనులన్నీ, మీరు వెళ్ళి హాయిగా మామయ్య గారితో కబుర్లు చెప్పండి. చాలా రోజుల తర్వాత మీరు ఇద్దరూ కలిశారు కదా, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి, వంట పనంతా మేం చేసేస్తాం అంటూ అత్తగారిని వంటగది నుంచి పంపించేశారు కోడళ్ళిద్దరూ. లలిత గారు వెంకట్రావు గారి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటూ, చూసారా చూసారా, కోడళ్ళకి కొడుకులకి మనం అంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో ఇన్ని రోజులు బయటకు చూపించలేదు, కానీ నన్ను ఎంతగా జాగ్రత్తగా తీసుకొచ్చారని ట్రైన్లో వచ్చేటప్పుడు మన అబ్బాయి కానీ కోడలు కానీ నా గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా.
ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మాటి మాటికి తినడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే కోడలు నాకు తోడుగా వాష్రూమ్ గేట్ దాకా వచ్చింది. ట్రైన్ దిగాక కూడా నన్ను చిన్న బ్యాగ్ కూడా పట్టుకొనివ్వలేదు. అన్ని సామాన్లు వాళ్ళిద్దరే మోసుకొచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. కోడళ్ళిద్దరూ మనకి ఇష్టమైన వంటకాలన్నీ రెడీ చేస్తున్నారు. మనకి ఏమేమి ఇష్టమో కొడుకులిద్దరూ వాళ్ళకి లిస్ట్ చెబుతూ ఉంటే నేనే ఆశ్చర్యపోయానండి. మన ఇష్టాయిష్టాల గురించి మన కొడుకులకి ఎంత బాగా గుర్తుందో. కనపడరు కానీ మనమంటే ఇద్దరికీ ప్రేమేనండి అన్నారు లలిత గారు. లలిత గారి మాటలకి వెంకట్రావు గారు అధోలా నవ్వారు. ఆ నవ్వులోని అర్థం లలిత గారికి అర్థం కాలేదు. ఆ 2 రోజులు ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కొడుకులు కోడళ్ళు పోటీపడి ప్రేమ చూపిస్తున్నారు. వెంకట్రావు గారి మీద లలిత గారి మీద అనవసరమైన కేర్ చూపిస్తున్నారు. ఆ ప్రేమలో తల మునకలుగా మునిగిపోయి ఊపిరాడట్లేదు వాళ్ళిద్దరికీ. ఆదివారం సాయంత్రం అందరూ హాల్లో కూర్చున్నారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కోడళ్ళిద్దరూ అత్తగారికి మామగారికి ఇష్టమైన మెత్తటి పకోడీ మిరపకాయ బజ్జీలు చేసి ఫిల్టర్ కాఫీ కూడా పెట్టుకొచ్చి వెంకట్రావు గారికి లలిత గారికి ముందుంచారు. అందరూ కలిసి వాళ్ళెదురుగానే కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద కొడుకు శ్రీకాంత్ మాట్లాడుతూ, నాన్నగారు బాండ్ పేపర్లు ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా ఒక చోట పెట్టుకోండి. మనం సోమవారం పొద్దున్నే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాలి అంటూ చెప్పాడు. వెంటనే చిన్న కొడుకు శ్రీను అందుకుంటూ, అవునవును నాన్నగారు, సోమవారం ఆ పని అయిపోతే సోమవారం సాయంత్రానికో లేదా మంగళవారానికో మనకి టికెట్స్ బుక్ చేసేస్తాను. నేను ఆఫీస్కి మంగళవారం వరకు సెలవులు పెట్టేశాను. వీలు చూసుకొని మనం అందరం హైదరాబాద్ వెళ్ళిపోదాము. మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చేద్దురు గాని. ఈ వయసులో అమ్మక్కడ మీరిక్కడ ఎందుకు దూరం దూరంగా ఉండడం? అందుకే ఇద్దరిని మా దగ్గరే ఉంచుకుంటాం అని అంటున్నాము అన్నాడు చిన్న కొడుకు. వెంటనే పెద్ద కోడలు కల్పించుకుంటూ, అదేమిటి, అత్తగారిని మామగారిని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? మామయ్య గారితో పాటు అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి అలవాటైన ఇల్లు, మన సొంత ఇల్లు మనకుండగా మీ దగ్గర ఉండడం ఏమిటి? ఏదో పిల్లలు చిన్నవాళ్ళు, అత్తగారిని నీకు సహాయంగా కావాలి అన్నావు కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఉన్నారు తప్ప వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు? ఎప్పటి నుంచో ఈ విషయం నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అత్తయ్య గారు లేకుండా మామయ్య గారు ఒక్కళ్ళే ఉండడం వల్ల అత్తయ్య గారి మీద ఆయన చాలా బెంగ పెట్టుకొని చాలా దిగులుగా కనిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆయన మనసులో లేదు. అందుకే ఇప్పుడు ఇక నేను అత్తగారిని మీతో పాటు పంపించను. అత్తగారు మామగారు మా దగ్గరే ఉంటారు అని పెద్ద కోడలు చెప్పింది. పెద్ద కొడుకు కోడలిగా తల్లిదండ్రుల బాధ్యత మా ఇద్దరిది అంటూ పెద్ద కొడుకు కోడలు ఏకకంఠంతో చెప్పారు. వెంటనే చిన్న కోడలు అందుకుంటూ, మీరిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే అత్తగారికి మామగారికి అక్కడ ఏమని తోచుతుంది? పైగా మీ పిల్లలిద్దరూ కూడా పెద్దోళ్ళైపోయారు. అక్కడైతే మా పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు అత్తయ్య మావయ్య. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను. వాళ్ళిద్దరిని మా దగ్గరే ఉంచుకుంటాం అంటూ అంది చిన్న కోడలు. కొడుకులిద్దరూ అమ్మా నాన్నని మేం చూసుకుంటామంటే మేం చూసుకుంటామంటూ పోటీలు పడుతూ ఉంటే లలితగా సంతోషంతో పొంగిపోయారు. వెంకట్రావు గారు ఏ భావము లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ 2 రోజులు అలా లలిత గారికి వెంకట్రావు గారికి ఆనందంగానే గడిచిపోయాయి. కొడుకులు కోడళ్ళు మాత్రం లోపలే వాదులాడుకుంటూ ఉన్నారు. సోమవారం ఉదయాన్నే కొడుకులిద్దరూ వెంకట్రావు గారి దగ్గరకు వచ్చి, నాన్న అమ్మ మీరిద్దరూ రెడీగా ఉన్నారా? బయలుదేరదామా ఎల్ఐసి ఆఫీస్కి? అన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉన్నాయి అంటూ చెప్పారు. వెంటనే వెంకట్రావు గారు కొడుకులిద్దరి వైపు చూస్తూ బుర్రగోక్కుంటూ, ఆ ఎల్ఐసి బాండ్ పేపరు కనిపించడం లేదురా, ఎప్పటి నుంచో వెతుకుతూనే ఉన్నాను. పొర్రపాటున అదేదో అవసరం లేని కాగితం అని ఎప్పుడో పారేసినట్టున్నాము అని తీరిగ్గా చెప్పారు. ఆ మాటలు వినగానే కొడుకులిద్దరూ ఉగ్రరూపం చూపించేశారు. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నాన్నగారు? అంత విలువైన కాగితాన్ని ఎవరైనా అజాగ్రత్తగా వదిలేస్తారా? వెతకండి ఎక్కడుందో అని చెప్పి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు.
ఆ బాండ్ పేపర్ ఎక్కడా దొరకలేదు. వెతికి వెతికి ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాక ఎల్ఐసి ఏజెంట్కి ఫోన్ చేశారు. బాండ్ పేపర్ కనిపించడం లేదండి, మిస్ అయింది, ఇప్పుడు మేమేం చేయాలండి అంటూ అడిగారు. బాండ్ పేపర్ లేకపోతే ఎవరు ఏమీ చేయలేమండి. ఆ డబ్బు మీద ఆశ వదులుకోవడమే. నా చేతిలో కూడా ఏమీ లేదు. బాండ్ పేపర్ ఉంటే తీసుకురండి, ఆ డబ్బులు చెక్గా ఇప్పిస్తాను, లేదంటే నేను కూడా ఏమీ చేయలేను అని చేతులెత్తేశాడు ఆ ఏజెంటు. ఇక ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మెల్లగా లలిత గారు చాలాసేపటి తర్వాత చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు కదా, సాయంత్రం మనం వెళ్ళిపోదాం అన్నారు కదా శ్రీను, నన్ను నాన్నగారిని నువ్వే తీసుకెళ్తావా అంటూ అడిగారు. లేదమ్మా, నువ్వు నాన్నగారు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్ళడం కుదరదు, మిమ్మల్ని అన్నయ్య వదిన చూసుకుంటామన్నారు కదా అంటూ కరాఖండిగా చెప్పేశాడు చిన్న కొడుకు. ఇక వెంకట్రావు గారు మెల్లగా పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు శ్రీకాంత్, అమ్మని కూడా ఇక్కడే ఉండమని చెప్దామా, మేమిద్దరం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం, నువ్వు కోడలు కూడా అదే కదా కోరుకుంటున్నారు అన్నారు వెంకట్రావు గారు. లేదు లేదు నాన్న, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కదా, మిమ్మల్ని చూసుకోవడం కుదిరే పని అయితే కాదు, తమ్ముడు కూడా మిమ్మల్ని ఇద్దరినీ రమ్మంటున్నాడు కదా, మీరు తమ్ముడితోనే వెళ్ళండి అన్నాడు పెద్ద కొడుకు. ఇక ఆ మాటలు వింటున్న లలిత గారికి మతిపోయినట్టయింది. నిన్నటిదాకా అమ్మా నాన్న మాకు కావాలి అంటే మాకు కావాలి అన్న కొడుకులిద్దరూ ఇప్పుడు మాకొద్దు అంటే మాకొద్దు అంటున్నారు. కొడుకుల ఆ ప్రవర్తన చూడగానే లలిత గారికి దుఃఖం పొంగుకొచ్చింది. అసలు తన గమ్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇద్దరు కొడుకులు మీరు మాకొద్దు మాకొద్దు అంటూ ఉన్నారు. ఇప్పటికైనా మమ్మల్ని ఇద్దరినీ కలిసి ఉండనిస్తారో, లేదంటే చిన్న కొడుకు కోళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారేమో, ఆయన ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో, మళ్ళీ మా కెడపాటు తప్పదా, ఈ వయసులో మా ఇద్దరికీ కష్టాలు తప్పవా అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. అంతలోనే వెంకట్రావు గారు చిరునవ్వుతో లేచి లలిత గారి దగ్గరకు వచ్చారు. లలిత, నువ్వేమీ బాధపడకు, నేను మన ఇద్దరి గురించి బాగా ఆలోచించి ఎప్పుడో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మన ఇద్దరిని వేరు చేయడం కొడుకులిద్దరి తరము కాదు. మనం ఎవరి కోసం విడివిడిగా ఉంటూ కొడుకుల ఇళ్లల్లో పని మనుషులుగా బ్రతకాల్సిన అవసరం లేదు అంటూ కొడుకులిద్దరినీ పిలిచి తన ప్యాంటు జేబులో దాచిపెట్టిన ఎల్ఐసి బాండ్ పేపర్ని తీసి అందరికీ చూపించారు. ఏంటి నాన్న ఇది, ఈ పేపర్ మీ దగ్గరే ఉందా, మరి పోయిందని అబద్ధం ఎందుకు చెప్పారు? అవును బాబు, అబద్ధం చెప్పాను. ఇదిగో ఈ పిచ్చిది డబ్బు కోసం మీరు చూపించే దొంగ ప్రేమను కూడా తెలుసుకోలేక నా కొడుకులకి మేమంటే ప్రాణం అనుకుంటూ సంబరపడిపోతుంది. మీ బుద్ధిని, మీ కసాయితనాన్ని మీ కన్నతల్లికి చూపించాలనే ఇంత నాటకం ఆడాను. రిటైర్ అవ్వగానే ఆస్తులు పంచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఈ డబ్బు విషయంలో అలాంటి తప్పు నేను ఇక చేయదలుచుకోలేదు. మీలాంటి కసాయి కొడుకులకి ఈ డబ్బును కూడా దారాదత్తం చేయాలని నేను అనుకోవట్లేదు. ఈ డబ్బును బ్యాంకులో వేసుకొని మేమిద్దరం ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటాం. ఆ వచ్చే వడ్డీ డబ్బులతో మా ఖర్చులకు సరిపడా డబ్బు ఉంచుకొని మిగతా డబ్బును సోషల్ సర్వీస్కి వాడతాము. తల్లిదండ్రులు లేని పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి కొంతమందికైనా చేయూతనివ్వాలనేదే మా సంకల్పం. కానీ పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రుల్ని మీ స్వలాభాల కోసం వృద్ధాప్యంలో విడదీసి మీ ఇళ్లల్లో పని మనుషులుగా వాడుకుంటున్నారే, అలాంటి మిమ్మల్ని నమ్మి దేవుడు మాకిచ్చిన మరో అవకాశాన్ని కూడా మీ చేతుల్లోనే పడతామని ఎలా అనుకున్నారు? మీ స్వార్థ బుద్ధులు, కపట ప్రేమలు మీ అమ్మకి అర్థం కాలేదేమో, నాకెప్పుడో అర్థమయ్యాయి. అందుకే అమ్మా నాన్న మాకు కావాలి అంటే మాకు కావాలి అని పోటీ పడుతున్న మీ ఇద్దరికీ సరైన సమాధానం చెప్పడం కోసమే ఇంత నాటకం ఆడాను. మీ నోటితో మీరే అమ్మా నాన్న మాకొద్దు అంటే మాకొద్దు అనేలా చేశాను అని చెప్పి లలిత గారి వైపు చూశారు. లలిత గారు వెంటనే ఆల్రెడీ సర్దిపెట్టుకున్న తమ బ్యాగుతో భర్తతో కలిసి బయటకు నడిచారు. ఇక తన భర్తని వృద్ధాప్యంలో విడదీసే అవకాశం తమ కొడుకు కోడలికి దక్కనివ్వను అనుకుంటూ దృఢ విశ్వాసంతో
భర్త వెనకాలే ఆనందంగా అడుగులు అడుగు వేశారు లలిత గారు. తండ్రి తమని తాకకుండా కొట్టిన ఈ చెంప దెబ్బకు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు కొడుకులు కోడళ్ళు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.